ఒక రోజుకి ఒక 3 hours వీటికి స్పెండ్ చేస్తా మ్యాక్సిమం, అక్కడ కానీ ఇక్కడ కానీ. ఎందుకంటే వీటి బాగోగులు కూడా చూసుకోవాలి, వీటిలో కూడా చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. మాకు దీంట్లో ప్రత్యేకంగా ఒక 10 మంది డాక్టర్లు ఉన్నారు, వెటనరీ డాక్టర్లు. ఇలా ముందుకు వెళ్తుందండి. ఇలా అంటే మనకి ఈ గోమాతలంతా కూడా మనకి సహకరించే బాగా. అంటే నాకు ఫస్ట్ 2 అమ్మాయిలండి, అబ్బాయి లేడని బాధతో అప్పుడే నాకు ఒక పొంగునూరావు గిత్త నా దగ్గర పుడితే దాన్ని కొడుకుని దత్త చేసుకున్నా. ఫస్ట్ 2011 అండి. దత్త చేసుకుంటే చాలా మంది తిట్టారు, నీ వయసు ఏంటి, నువ్వేంటి ఎద్దుని దత్త చేసుకుంటావేంటి, రోడ్డు మీద వదిలే ఆంబోతు కింద నువ్వు పెట్టుకుంటావేంటి అని తిట్టారు. ఈవెన్ నా పేరెంట్స్ కూడా తిట్టారు. దాని ఫంక్షన్కి రాలే. తర్వాత 2013లో గ్రాండ్ గా పెళ్లి చేసాను దానికి. ఇప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ మేము ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఆ 2 కూడా వస్తాయి. మా ఫ్యామిలీ ఫోటోలో 2 పక్కన ఉంటాయి. ఈవెన్ సడన్ గా మా అమ్మాయిని వెళ్ళి మీరు అడగండి మీ తమ్ముడి పేరు ఏంటి కన్నయ్య అంటారు వెంటనే. ఆ 2 కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. వీటికి ఇంకొక బెస్ట్ చెప్పమంటారా మీకు ఆశ్చర్యమైన విషయం, అవి ఎలా ఉంటాయంటే అండి, ఇన్బ్రీడ్ చేయవండి ఏది కూడా. అందులో ఇన్బ్రీడ్ అంటే తల్లిలు చెల్లెలతో సెక్స్ చేయవండి. అసలు గిత్తలు ఇందులో సగం గిత్తలు ఉన్నాయి, ఏది కొట్టుకోవు. ఎవరి ఫైల్ ఆల్దే, ఎవరి భార్య ఆడదే అన్నట్టు ఉంటాయి. అట్లా స్మెల్ ద్వారా అయ్యి ఐడెంటిఫై చేసుకుంటాయి. ఇదే పొంగునూరు కానీ ఒంగోలు కానీ చెదగొట్టేసుకుంటాయండి, యుద్ధాలు జరిగిపోతాయి. ఇక్కడ అసలు ఏమి కొట్టుకో, ఏ దేనికి ముక్కుకి తాడు ఉండదు. మాకు మీరు రండి మా ఫామ్కి, 10,000 ఆవుల్లో ఒక్కదానికి కూడా ముక్కుకి తాడు ఉండదు. సుమారుగా 250-500 గిత్తలు ఉంటాయి. ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే మనం ఏ విధమైన భావంతో ఉంటాం, ఇవి కూడా అదే విధంగా భావంతో ఉంటాయండి. ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, మనతో పాటు ఎదురు చూస్తాయి. ఈవెన్ మా ఇంటికి రండి, మా ఇంట్లో కూడా ఆవులు ఉంటాయి. మా అమ్మాయి ఆవుతోటి ఇప్పుడు ఆడుకుంటూ ఉంటుంది. మెట్లు మనకంటే స్పీడ్గా ఎక్కుతాయి, మనకంటే స్పీడ్గా దిగుతాయండి. మనతో పాటు టీవీస్ వస్తాయి, సోఫా సీట్లు ఎగిరి గొంతులేస్తాయి, మంచం ఎక్కి గొంతులేస్తాయి. ఈ పేడ వేయటం అవన్నీ అసలు మాకు కనిపించవండి. అది వెళ్ళి పక్కకి ఎక్కడ వేసుకుంటే కూడా మాకు తెలియదు అన్నట్టుగా ఉంటుంది. ఓకే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, ప్రజలకు అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి ఆ గోమాత గురించి? సనాతన ధర్మంలో భారతదేశంలో ఆవు ఒక ముఖ్యమైన పాత్ర అండి. ప్రతి భారతీయుడు పూర్వకాలంలో వెనక కానీ ఒక దేవుడు కానీ లేదా ఒక స్వామీజీ కానీ ప్రతి ఒక్కడు ఆవుతోటే ఉన్నారు. ఒకసారి దాని గురించి ఆలోచించండి. అలాంటి అద్భుతమైన ప్రాణి భగవంతుడు మనకి ఇచ్చాడు. ప్రతి మనిషి లైఫ్లో ఒక్కసారైనా ఆవుని ముట్టుకోవాలంటే ఆవు కనీసం ఇంత గ్రాసమన్నా పెట్టాలంట. ఇది గరుడ పురాణంలో ఉంటుంది. అంటే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారన్నమాట. ఆ విలువలు తెలుసుకుంటే మళ్ళీ మన సనాతన ధర్మం వైపు మనం మంచిగా భారతదేశం ప్రపంచ దేశంలో అగ్రగామిగా ఉంటుంది. ఫ్యూచర్లో కృష్ణరాజు గారిని అంటే వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉండబోతుంది గోశాలకు సంబంధించి? అంటే నాకు గవర్నమెంట్ నుంచి ఏం అవసరం లేదండి, రూపాయి కూడా వద్దు, తీసుకోను కూడా. అలాగని ఎక్కడి నుంచి ఇప్పుడు వరకు నా లైఫ్లో ఎవరి దగ్గర సింగిల్ డొనేషన్ కూడా తీసుకోలే, నాకు వద్దు. నేనే ఒక 4 లక్షల ఆవులు డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. నాకులాగా ఇంకా 10 మంది 15 మంది 25 మంది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇది ఈజీగా, అంటే 2 అడుగుల లోపు ఆవు 2 లీటర్ల పాలు దిగుబడి ఇచ్చే విధంగా అతి తక్కువ ప్రైజ్కే అందరికీ అందుబాటులో ఉండాలని మన కాన్సెప్ట్. అత్యంత ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే గోవుకి రక్షణ లేదండి. ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో పూజించే దేశమే భారతదేశం. దీన్నే మనం బాస్ ఇండికేస్ అంటారు, దీన్ని జెర్సీ హెచ్ఎఫ్లు అనుకుంటారు. అది ఆవు కాదండి, అది బాస్ టెర్రస్. వాళ్ళు కోసుకునే సంస్కృతి మనకి. అలాంటిది ఇప్పుడు రోజుకి 4 లక్షల ఆవులు కోతకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఆవును రక్షించాలంటే చాలామంది ప్రముఖులు పోరాడుతున్నారు, కానీ మామూలే, ఎవరు పట్టించుకునే వెళ్ళలేదు. కానీ ఈ ఆవునే జాతీయ జంతువు కింద చేయాలి. మనకు ఇప్పుడు జాతీయ జంతువు పులి అనుకుంటా, ఎందుకంటే ఒకప్పుడు అది రేరు, దాన్ని కాపాడాలి. పులి బాగుంటేనే అడవులు బాగుంటాయనే ఉద్దేశంతో ఇప్పుడు పులులన్నీ సేఫ్ జోన్లో ఉన్నాయి, ఆవుకి సేఫ్ జోన్ లేదు. ఆవుకి సేఫ్ జోన్లో లేకే కదండి కోసుకు తింటున్నారు. ఈ ఆవుని నేషనల్ యానిమల్ కింద చేయాలని నా కోరిక, అంతే. అది ఒకటే. ఏవైనా కానీ మన భారతదేశం ఒక బ్రీడ్, ఇది పొట్టిదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, ఒంగోలు అవ్వచ్చు, గిరి అవ్వచ్చు, ఏదైనా కానీ ఫస్ట్ ఆవు అంటే అమ్మ. మన అమ్మని నేషనల్ యానిమల్ కింద చేయాలి, అంతే. తర్వాత ఇది ఉండాలి అంటే అంటే మినిమం ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసిందండి. మీరు అన్నట్టుగా ఇండిపెండెంట్ హౌస్ కూడా పోయి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. మినిమం ఇంత స్పేస్ ఉంటే అవి కొంచెం హ్యాపీగా ఉంటాయి అనుకోవటానికి ఏమన్నా ఉందా? అంటే ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి. పక్షి ఉందనుకోండి మేడం, మనం పెంచుకునే పక్షి సహజసిద్ధంగా చెట్ల మీద తిరిగే ఉంటుంది, కానీ మన ఇంట్లో ఉండే పక్షి కూడా ఉంటుంది, అది దానికి ఇంట్లో ఉండటం అలవాటు. అలాగే ఈ ఆవులు కాదండి, ఇంతకంటే చిన్నవి ఉన్నాయి, నాడిపతి బ్రీడ్ అని, అది 1 feet లోపు ఉంటాయి. అవి అపార్ట్మెంట్కి ఎలిజిబిలిటీ. అవి ఇప్పుడు టైల్స్లోనే ఉంటాయి.
మీరు మట్టిలో వదిలినా గడ్డిలో వదిలినా అట్లకి నచ్చదు. కంచేపు ఏదో ఉండి రాగలవు తప్ప అట్లా గడ్డిలో పెడితే అట్లకి ఎలర్జీ కింద ఫీల్ అవుతాయి. అంటే అట్లా నైజం అలా అలవాటు అయిందండి. అట్లా అలా అలవాటు చేశాను. అందుకని అపార్ట్మెంట్లో చిన్న అపార్ట్మెంట్లో కూడా ఛార్జ్ ఇవ్వండి. నా కాన్సెప్ట్ ఏంటంటే కుక్కతో పాటు ఆవును కూడా ఇంట్లోకి తీసుకురావాలనేది కదా. అందుకని కుక్క సైజు ఆవును చేయాలనే ఉద్దేశంతో ఆవుని చిన్న సైజు చేసాం. ఈ చిన్న సైజు ఏంటంటే దానికి కూడా భయం ఉంటుందండి. అమ్ము నన్ను ఏ గద్దాన్ని ఎత్తుకుపోద్దేమో, ఎవరైనా పట్టుకుపోతారేమో అంతో మనతో పాటు అపార్ట్మెంట్లో మనుషులతో పాటు ఉండాలని అది కోరుకుంటుంది. దానికి నచ్చిన ప్లేసే అపార్ట్మెంట్. టైల్స్ స్మూత్గా ఉండాలి, నీట్గా ఉండాలి, చాలా హైజీనిక్గా ఉండాలి. అది అందులో ఉండటానికి పుట్టింది. అది ఆ జీవి తయారు చేయబడింది. అది అందులోనే ఉండాలి. మామూలు గ్రాసంలోనే ఉండాలి, తిరిగి మెయ్యాలి. అది దాన్ని అలా పుట్టించబడింది. అంతే అండి. నేను ఇంతసేపు నుంచి ఇక్కడ ఉన్నాను, ఇన్ని ఉన్నాయి కానీ ఎక్కడ అరుపులు అంటే అవి అరవటం వినలేదు. మనం ఉన్నాం కదండి, అవి మనమే పేరెంట్స్ అనుకుంటాయి. అసలు అరవటం కానీ పొడవటం కానీ మీరు ఈ బ్రీడ్ కాదు, కాకినాడలో ఉన్నాయి. ఇంకా ఇక్కడ షిఫ్ట్ చేయలేదు, ఇక్కడ షిఫ్ట్ చేయలేదండి. అవి ఇంకా చిన్నవి, చాలా అద్భుతంగా ఉంటాయండి. ఓకే ఓకే. పర్సనల్ గా మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుందండి? అంటే వైద్యం చేస్తూ ఉంటారు, ఇటు వచ్చి ఆవులతో గడుపుతుంటారు. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? అంటే నేను చాలా అదృష్టవంతుని అనుకుంటాను. అసలు నాకు నేచర్ చాలా మంచి అవకాశం ఇచ్చింది. ఈ ఆవులు మంచి అవకాశం ఇచ్చే నాకు ఇంకా ఆవు కావాలి, ఇంకా ఆవు కావాలి. నాకు స్టార్టింగ్ చిన్నప్పుడు పాకెట్ మనీ ఇస్తే వాళ్ళు వీళ్ళు ఇచ్చిన డబ్బులతో ఆవును కొనుక్కునేవాడిని. అందరు తిట్టేవారు, ఏదో సైకిల్ కొనుక్కోవాలని కోరుకుంటారు, బైక్ కొనుక్కోవాలని కోరుకుంటారు. నేను ఆవును కొనుక్కునేవాడిని. అలా కొని వ్యవసాయం అండి అంత. ఇలా అంత హౌస్ వైఫే. ఇలా ఆవును కొనుక్కుని ఇలాగ ఇప్పుడు కూడా నా కోరిక ఏంటంటే ఇంకా ఆవులు కావాలి, ఇంకా ఆవులు కావాలి, ఇంకా ఆవులు కావాలని అనే అనిపిస్తుంది. ఎక్కువైనా అని రాని అంటారు. నా దృష్టిలో ఏంటంటే సంపద అంటే గో సంపదే సంపద. నాకు ఎక్కువ 4 లక్షలు చేయాలి, 10 లక్షలు చేయాలి. ఈవెన్ మా పిల్లలు కూడా అంటారు, నేను 1,00,000 ఆవులు నీకు గిఫ్ట్ ఇస్తాను, 2 లక్షల ఆవులు గిఫ్ట్ కింద ఇస్తాను అని చెప్తా ఉంటారు. మరి గిఫ్ట్ గా ఆవులు ఇస్తా ఉంటారు అనిపిస్తుందండి మనకి. అంటే మా పిల్లలు అంటా ఉంటారు అన్నమాట, డాడీ నీకు నేను 1,00,000 ఆవులని గిఫ్ట్ కింద ఇస్తాను. అవునండి. ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ అండి బాగా ఎక్కువ అండి. నేనంటే నాకంటే ఎక్కువగా ఉంటుంది. అసలు ఆవులతోటే ఉంటారు. చాలా విచిత్రం ఏంటంటే ఒకప్పుడు అండి ఒక చిన్న ఆవుని పుట్టామని కొన్నాం, 10,000 అది. అతను మోసం చేసేది అమ్మాడు. అతను ఆవుకి డెలివరీలో చాలా ఇబ్బంది అయిందండి. అంటే డెలివరీ అవ్వలేకపోతుంది అన్నమాట. ఏదో ఇష్యూ వస్తే నేను మొత్తం మండలంలో ఉన్న డాక్టర్లు అందరినీ రమ్మన్నాను. ఎంతకు వచ్చినా పర్లేదంటే మా మిస్సెస్ అంది, డాక్టర్ గారు దానికి 1,00,000 కాదు 2 లక్షలైనా వచ్చైనా అది సేఫ్గా ఉండాలని. ఇదే ఒక సామాన్య రైతు అయితే 10,000 ఇటు కొన్నాం, దానికి ఇప్పుడు సర్జరీ చేస్తే 25,000 అవుద్ది, అవసరమని వదిలేస్తారండి. కానీ మేము అలా ఒప్పుకోం. అది వాల్యూ హ్యాండిక్యాప్డ్ 0 అయినా కానీ నో, దానికి ఇబ్బంది అవ్వకూడదు. అసలు ఆవుకి ఏమన్నా ఇబ్బంది కాదు, ముందు నాకు ఇబ్బంది అవ్వాలా. అది ఆవుకి ఏమైనా జరిగేది నాకు జరగాలని నేను కోరుకుంటానండి. నిజమండి, నమ్మరు. నాకు అలా అనిపిస్తుందండి. అసలు ఎందుకంటే మనకు నోరు ఉంది, మనకు బోల్డ్ మ్యాన్ పవర్ ఉంది, బోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఏదైనా చేయించుకోవచ్చు, ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు, మన ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. పాపం అవి చెప్పుకోలేవు, దాని డయాగ్నోసిస్ తెలీదు. అవి ఎంత ఇబ్బంది పడతాయండి. రెగ్యులర్ గా టీకాలు అవి అవసరం అండి, వీటికి ఉంటుందా వ్యాక్సినేషన్స్? వీటికి 90% ఏ డిసీజ్ రావండి. ఇలా అంటే మళ్ళీ వీళ్ళందరూ మానేస్తారని చెప్పి యాజ్ ఎ ప్రోటోకాల్ ప్రకారం ఈ 2 ఉంటాయండి, ఒకటి లంపి అండ్ FMD, అవి వ్యాక్సినేషన్. దీనికి ట్రీట్మెంట్ ఏంటి ఇదంతా నేర్పిస్తారండి తీసుకున్న వాళ్ళకి? మాకు ప్రతి రాష్ట్రంలో కూడా వెటనరీ టీం ఉందండి. మేము ఏం చేస్తామంటే ఎవ్రీ 3 months లోకల్ వెటనరీ డాక్టర్లకి మేము వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఈ బ్రీడ్ గురించి ఎలా ట్రీట్ చేయాలి ఏంటి అనేది ప్రతి జాగాలో మా టీం ఉంటారు. ఇప్పుడు గుజరాత్ వాళ్ళు తీసుకున్నారనుకోండి, అక్కడ తీసుకున్నప్పుడు వాళ్ళ డాక్టర్ని నెంబర్ ఇస్తాం. వాడు వెళ్ళి వాడికి ట్రీట్మెంట్ ఇస్తాడు, ఆ డబ్బులు అయ్యి వాడే చూసుకుంటాడు. అది కాకుండా మా దగ్గర ఒక 10 మంది టీం సిబ్బంది ఉంటారు. ఫోన్ కాల్స్ మీకు 15 మంది ఫోన్స్ అటెంప్ట్ చేస్తారు. ఇప్పుడు దేనికి ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్నా మా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. లేదు వాడికి ఇంకా ఇబ్బందిగా ఉందంటే వెంటనే పంపించేయటం, దాన్ని మేము మార్చడం. మొన్న ఎవరు అన్నారు, ఒక బుల్లు అన్నారు, ఎప్పుడో తీసుకున్నారు 2.5 సంవత్సరాలు. ఆ బుల్లు కొంచెం స్పీడ్గా ఉందండి, అగ్రెసివ్గా ఉందన్నారు. సరే పంపించి ఇంకోటి ఇస్తాను, అయిపోయాయి. వెంటనే వచ్చేసిందండి, మళ్ళీ నేను పంపించాను. ఎందుకండి, ఇంకా ఆవు ఈజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ అండి. మాట చెప్పారు చూడండి, దాన్ని తీసుకొని ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే. దానివల్ల స్ట్రెస్ ఉండకూడదు. అమ్మమ్మ స్ట్రెస్ ఉండటం నాకు ఇష్టం ఉంటుంది. అలాగని 2 ఆవు అసలు ఇబ్బంది పట్టడం నాకు ఇష్టం ఉండదు. నువ్వు ఏదైనా చెయ్యి, ఆవుని ఇబ్బంది పెట్టకూడదు, అంతే కాన్సెప్ట్. నాకు అట్లా మోసే స్తోమత అయితే భగవంతుడు ఇచ్చాడండి. ఇప్పుడు 10,600 ఉన్నాయి, 4 లక్షల వరకు నాకు నేను మోసే స్తోమతను నాకు నేను క్రియేట్ చేసుకుంటా. మీకు కష్టమైతే నేను ఉన్నానుగా. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఉంటారండి, తల్లులు ఎంత కష్టంలో ఉన్నా పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే వెంటనే వచ్చే బాబు నేనే చూస్తానంటారు. అది నైజం కదా. ఏమో నాకు అలాంటి యాటిట్యూడ్ అనేది ఈ ఆవు నుంచి అనేది డెవలప్ అయిందని నేను అనుకుంటున్నాను.
చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది కృష్ణరాజు చూడండి గారు. ఎంత ఫ్రెండ్లీగా ఆ. ఉన్నాయి. నేను పొద్దున వచ్చానండి, ఇందులో నాకు అన్ని ఎదురొచ్చినాయి అరుపుతా. అంటే ఆహా. పాపం నాకు అక్కడ ఫామ్ లో చూసినాయి, ఉమ్, పాపం మళ్ళీ నేను కనిపించేటప్పటికి ఈ స్మెల్ దారి ఈ డయాగ్నోస్ చేసుకుంటాను. మళ్ళీ గుర్తుపట్టేస్తాయి. అసలు నేను ఇంట్లో పొద్దున్న లేస్తే నాకు కనిపించేది ఆవు ముఖం కనిపించాలండి. నేను తాగేది ఆవు పాలు అండి, ఫ్రెష్ పాలు తాగాలి. ఉమ్, నాకు అసలు నువ్వు మంచి పరమాక్షరాలు పెట్టు, నాన్ వెజ్ పెట్టు, వెజిటేరియన్ ఏదైనా పెట్టు, నాకు అనవసరం. పెరుగు ఉండాలి, నాకు పాలు ఉండాలి, తినడానికి కప్పుడు వెన్న ఉండాలి, అంతే. బా, ఎంత ఫ్రెండ్లీగా ఆడుకుంటున్నాయి అంటే మీతో. అసలు మీ ఇవి కాదండి, మీరు అక్కడ ఆ గోశాలకు రావాలి, మన ఊళ్ళో పడుకుంటాయండి అయ్యా. ఓకే ఓకే, చాలా ముచ్చటేస్తుందండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ముందు నాకైతే మాత్రం. చాలా చాలా ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలి, గోశాలను చూడాలి, ముఖ్యంగా గోశాలను చూడాలి. ఇది అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అందరం పెంచుకోవాలంటే ఎట్లా, నాకున్న డౌట్స్ అన్ని మీకు క్లియర్ చేసుకున్నా. యాజ్ ఎర్లీ యాజ్ నేను కాకినాడ వచ్చి మైక్రో నానో ఆవులను కూడా చూసే ప్రయత్నం చేస్తానండి. చిన్నగా ఉంటాయండి. అవును. రైట్. భగవంతుడు మీకు నిజంగా పూర్తి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీలాంటి వారి ఆరోగ్యం ఉంటే ఇలాంటి గోమాతలు ఇంకా కొన్ని నాకు లక్షల కదండి, మంది, నాకు కొన్ని నేను లక్షల ఎలాగైనా ఉంటా, సంతతి ఆవులన్నీ అభివృద్ధి బాగుండాలి, మీలాంటి ఆవులన్నీ వాళ్ళు ఉంటే ఆరోగ్యంగా ఉండాలి, ఆటోమేటిక్ ఆవుకి కత్తి పడకూడదండి, అస్సలు. నేషనల్ యానిమల్ పడాలి అని కోరుకోండి. ఖచ్చితంగా అండి. నేను ఒక్కనే, తప్పకుండా. ఇవి దేశం అంతా ఉన్నాయి. ఖచ్చితంగా అండి, గోమాత మన తల్లితో అవునండి, సమానం. అవునండి. రైట్ అండి. ఇలా అందరూ ఫీల్ అయితేనండి అసలు గ్రేట్ భారతదేశం అండి. మళ్ళీ అవునండి, అసలు మళ్ళీ గ్రేట్ భారతదేశం అంతే. రైతే రాజు, చూడగలుగుతాం. రైతే రాజు అండి. అసలు ఖచ్చితంగా. అసలు మంచి పిల్లలకంతా మంచి డిసిప్లిన్ వస్తుందండి ఫస్ట్ ఆవు ఉంటే. మన ఇంట్లో ఏ జంతువు అయితే తో ఉన్నామో అదే బిహేవియర్ మనకు వస్తుందని మన వస్తది. శాస్త్రం చెప్తుందండి. అవునండి. ఏ జంతువుతో అయితే నువ్వు ఎక్కువగా ఉంటావు అదే బిహేవియర్ నీకు ఉంటుంది. అవును. ఆవుతో ఉన్నవాడు సహజసిద్ధంగా సాధు స్వభావం ఉంటుందండి. ఈ క్రూయల్టీ ఇది ఉండదండి ఇప్పుడు కూడా. అవును. పిల్లి కేతు అన్నారండి, పొద్దున్న లేసి పిల్లి ముఖం చూడకరా అన్నారు. పిల్లి అంటారు ఏంటి, దొంగ పని చేస్తుందని, పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకుంటారు. అంటే పిల్లిని పెంచుకున్న వాళ్ళు కూడా అదే మెంటాలిటీ ఉంటుందండి. కుక్కలు కూడానండి, కుక్క చాలా గ్రేట్ అండి, అది కూడా స్ట్రీట్ డాగ్. కానీ మనం ఏం చేసాం, నక్కతోటి పిల్లితోటి సంపర్కం చేసుకున్నాం. పిల్లితో అంటే బొచ్చు కుక్కలన్నీ బొచ్చు పిల్లులండి, పొద్దున్న లేచి దాని ముఖం చూడకూడదండి. అంటే మన గ్రంథాలు చెప్తే అది పిల్లితో సమానం. ఇంకా దాని ఎయిర్ కూడా మనకి మంచిది కదండి, మనకి లంగ్స్ కి అయ్యి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. ఇంకా తోక కిందకు ఉంటుంది చూసారా, అది నక్కతో క్రాస్ అయింది, అది కూడా ఇంట్లో ఉండటం మంచిది కదండి. ఎందుకంటే నక్క అరుపు మంచిది కాదంటారు, ఈవిల్. మీకు ఎక్కడికైనా వెళ్తే దాని తోక తొక్కిళ్తే ఏమైనా కలిసి వస్తుందేమో తప్ప అది కుక్క కింద కాదు. కానీ కుక్క అంటే ఐ లైక్ స్ట్రీట్ డాగ్. నువ్వు ఏదన్నా చెయ్యి నీకు అలా బ్లడ్ పెడుతుందండి, అది మన స్ట్రీట్ డాగ్. మన కుక్కకున్న గొప్పతనం అండి. నేను కుక్క గురించి 2 hours మీకు చెప్తా, అంత గ్రేట్ అండి. సెకండ్ ఆవు కూడా, దాన్ని ఏంటంటే మనం అటు ఇటు మార్చేసుకున్నాం. అలా అంటే మీరు అనొచ్చు అదేంటి మరి మీరు ఆవుని, నేను ఆవుని సహజసిద్ధంగా చేశానండి. ఆవుని సహజసిద్ధంగా, దాన్ని ఎలాంటి క్రూయల్టీగా, దానికి ఎలాంటి ఇంజెక్షన్స్ ఏమీ లేకుండా సహజసిద్ధంగా ఆవుని సేఫ్ జోన్ లో పెట్టా. హైట్ తగ్గించాను, హైట్ తగ్గించడం వల్ల దీనికి రాయల్టీ పెరగాలి, దీని లైఫ్ పెరగాలి, దీన్ని బాగా చూసుకుంటారనే ఉద్దేశంతో మనకు అవసరాలు తగ్గట్టుగా ఆవుని ఇంట్లోకి తేవాలని ఆవుని సహజసిద్ధంగా చిన్న చేశాను అంతే. దీన్ని పెద్ద ఆవును కోసేసి దాన్ని కత్తిరించి ఎత్తంటే ఏం చేయలేదు. అంటే చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ అనుకుంటారు, అమ్మో పెద్ద ఆవులన్నీ పెద్ద ఆవులు చిన్న ఎలా చేస్తామండి, హైట్ పెరిగిందని మనం తగ్గించగలం. అదే కదా, పుట్టిన బేబీని మన అవసరాలు తగ్గట్టుగా మనం మార్చుకుంటాం, వాడికి ట్రైనింగ్ ఇచ్చి. అదే విధంగా దీన్ని మార్పు మనం ఇంట్లో తిరిగే విధంగా దీనికి అలవాటు చేసాం అంతే. ఎందుకంటే మాకు పొలాలు లేవండి, పచ్చని పొలాలు లేవు, నాకు ఉన్నది అపార్ట్మెంటే. ఇక్కడే నేను కాయగూరలు పండించుకోవాలనుకుంటున్నాను, అంటే ఆవు మీద పండించుకుంటున్నాను. నాకు చెట్లు వేసుకోవడానికి ప్లేస్ లేదు, బోన్ సైజ్ చెట్లు వేసుకుంటున్నారు. ఆవును పెంచుకోవాలనుకుంటున్నా, పెద్ద ఆవుతో సాధ్యం కాదు, ఈ ఆవుతో తీసుకొచ్చారు. మీతో పాటు 10 మందికి ఉపయోగపడేలాగా. దీని మీద అండి ఎంత వేల మంది బతుకుతున్నారండి. అవునండి. రైట్ కృష్ణరాజు గారు, చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది. అండ్ ఫ్యూచర్ లో ఇంకా ఇంకా పెద్ద గోశాల అభివృద్ధి చెందాలని, మీరు అన్నట్లుగా 4 లక్షల గోవులు మీ దగ్గర కలకల్లాడుతూ తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.